నమస్తే, వెల్కమ్ టు మీ 5 న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమానికి ఈ రోజు వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 1500 రోడ్డు ఓవర్ బ్రిడ్జి మరియు అండర్ పాస్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించి నరేంద్ర మోడీ జాతికి అంకితమిచ్చారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి రైల్వే స్టేషన్ కి 13.13 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక వసతులు కల్పించనున్నారు. ఫలితంగా కొద్ది నెలల్లో యలమంచిలి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నది. రైలు ప్రయాణికుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల పునరాభివృద్ధి ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీర్ఘకాలిక విధానంతో స్టేషన్ల నిరంతర అభివృద్ధి కోసం అమృత్ భారత్ స్టేషన్లు అనే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ఆధునిక స్టేషన్లలో అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు, పరిశుభ్రతతో కూడిన విశాలమైన వెయిటింగ్ హాళ్లు మరియు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్టేషన్లలో యలమంచిలి ఒకటి. ఈ స్టేషన్ యొక్క ప్రాముఖ్యత మరియు నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 13.13 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్టేషన్ భారీ రూపాంతరం చెంది పలు అదనపు సౌకర్యాలను కలిగి ఉంటుంది. అవి సౌందర్యవంతమైన నిర్మాణాకృతులతో ఆధునిక ముఖద్వారం, స్టేషన్ ప్రాంగణంలో ఉద్యానవన రూపకల్పన, సాఫీగా సాగే ట్రాఫిక్ కోసం స్టేషన్ ప్రాంగణం మెరుగుపరచడం, మెరుగైన మరుగుదొడ్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికులకు అనుకూలమైన సూచికల ఏర్పాటు, లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల ఏర్పాటు. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పర్యాటకాన్ని పెంచుతుంది, ప్రజల రాకపోకలను సులభతరం చేస్తుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మరియు ఉత్తమమైన సౌకర్యాలు అందించగలుగుతుంది. పునరాభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్ పరిసర ప్రాంతంలోని ప్రజల సామాజిక ఆర్థికాభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ప్రముఖులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యలమంచిలి పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Studying 8th class at St. Luke's English Medium High School, Yalamanchili. I wish all the dignitaries and audience a humble namaste and invite you all on board with me to see the future. This project was proposed by our very honorable Prime Minister Sri Narendra Modi ji. India is the fastest growing railway system in the world. The aim of 4,500 Vande Bharat trains, tourist trains, financial planning and many more developments are game changers. Thank you for giving me this wonderful opportunity. Strong Bharat, developed Bharat. Jai Hind, Jai Siya Ram. ఎన్ఏఓబిలో పనిచేస్తున్న ఎల్&టి కంపెనీకి చెందిన సుమారు 300 మంది కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులకు సరిగా జీతాలు చెల్లించడం లేదని, పరిశ్రమలో అనారోగ్యానికి గురైతే సరియైన వైద్యం అందించడం లేదని, క్యాంటీన్లో మెరుగైన ఆహారాన్ని అందించడం లేదని కార్మికులంతా ఈ రోజు ధర్నాకు దిగారు. ధర్నాలో భాగంగా కార్మికులు, సిఐటియు నాయకులు రాంబిల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్&టీలో చేస్తున్నానండి 2 సంవత్సరాల నుంచి.
డ్యూటీలో ఏ ప్రాబ్లం లేదండి. ఆ మధ్యాహ్నం అన్నం తినక కళ్ళు తిరిగి పడిపోయానండి. పడిపోతేనేమో అక్కడ కంపెనీలో హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే రిపోర్ట్లు అవి చేసి రమ్మన్నారు. అన్ని రిపోర్ట్లు చేయించుకొచ్చానండి. 60,000 అయిందండి. 60,000 అయితేనేమో మీకు ఫిట్స్ ఉన్నదని తీసినారండి. నేను ఎల్ఎన్టీ కంపెనీలో ఎపెక్స్ లాజిస్టిక్స్లో జేసీబీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నానండి. నన్ను కంపెనీ అన్ని విధాలుగా మల్టీప్లేలో వర్క్ చేయించుకుంది, కానీ నాకు ఎటువంటి హై స్కిల్ రేట్ కానీ స్కిల్ రేట్ కానీ ఇవ్వలేదు. లాస్ట్ మంత్ తీసేసే ముందు 1 నెల ముందు వరకు సెమీ స్కిల్లో పెట్టి 1 నెల చేత స్కిల్ ఇచ్చి నన్ను తీసేసిందండి. ఇప్పుడు కంపెనీలోని వర్కర్స్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. నేను ఎల్ఎన్టీలో పనిచేస్తున్నాను. 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన తర్వాత నేను వర్కర్స్కి అందరికీ లీడర్గా ఉన్నానని నన్ను తీసేశారు. తీసేసినా సరే నాకు ఏది మార్గం చూపిస్తా అన్నారు, కానీ చూపలేదు. చాలా అన్యాయం చేసింది కంపెనీ. అయినప్పటికీ కూడా నేను లేబర్ కోర్టులో కూడా వేసాను. లేబర్ కమిషనర్తో కూడా మాట్లాడాం. లేబర్ కమిషనర్ కూడా మాకు న్యాయం ఇంకా చేయలేదు. అప్పుడే 5 నెలలు 6 నెలలు బట్టి తిరుగుతున్నాం. వారు కూడా మాకు సహకరిస్తారన్నారు, కానీ సహకరించడం లేదు. అలాగే చాలామంది వర్కర్లు దీనివల్ల బలి అయిపోతున్నారు. డబ్బులు లేక చాలామంది దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఇచ్చిందే పట్టుకెళ్తున్నారు, కానీ గట్టిగా అడగలేని ఛాన్స్ లేదు. అందుగురించి మా అందరు వర్కర్స్కి న్యాయం తీర్చాలని మేము మామూలుగా మేము అందరూ యూనియన్గా నిలబడి మేము సాధించుకుంటున్నాం. ఉదయం బట్టి ఏమైనా కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి నాయన వచ్చి ఎవరు కూడా మాకు సమాధానం ఇవ్వలేదండి. ఎల్ఎన్టీ మేనేజ్మెంట్ ఏదని ఆ సమాధానం చేయాలని లేబర్ కమిషన్ కూడా మాకు న్యాయం చేర్చాలని కోరుకుంటున్నామండి. వీరంతా విధులను బహిష్కరించి ఎన్ఏఓబి మెయిన్ గేటు నుండి ధర్నాగా రాంబిల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్మికులంతా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎల్ఎన్టీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు ఎల్ఎన్టీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.